హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, భారతదేశాన్ని పరిపాలిస్తుంది డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ బీజేపీనా, లేకపోతే అసలు ప్రజాస్వామ్యానికి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక మతపరమైనటువంటి యాక్టివిటీస్ చూసుకుంటామని చెప్పేటువంటి ఆర్ఎస్ఎస్ అంటే రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు మూడో టెన్యూర్ ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ టాప్ బ్రాస్, ఆర్ఎస్ఎస్ ఫంక్షనరీస్ నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ చూసుకున్నట్లయితే భారతదేశంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలనేమో ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది. భారతదేశంలో మతపరమైన అంశాలు, మతపరమైన విద్వేషాలు, మతపరమైనటువంటి చీలికలు తీసుకొచ్చే అంశానికి మాత్రం బీజేపీ లీడర్స్ తీసుకున్నట్లు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా ఫ్యూ డేస్ ఎగో ఆగస్ట్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినటువంటి 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీస్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ విధించిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్కళ్ళు కూడా అగ్రెసివ్గా అమెరికా యొక్క పాలసీని వ్యతిరేకిస్తూ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది రెండు దేశాల బైలేటరల్ రిలేషన్, లేకపోతే రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ని ఇబ్బంది పెట్టేలా ఉంది అనే అంశం అని మాట్లాడకుండా సైలెంట్గా ఒక కర్ర విరగకూడదు, పాము చావకూడదు, గట్టిగా మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ సైలెంట్గా ఉన్న క్రమంలో విధిలేని పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి స్వదేశీ జాగరణ్ మంచ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి లీడర్ మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్వయర్సీగా చూడాలంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్గా చూడాలి తప్ప ఇది రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ని సజావుగా ముందుకు తీసుకెళ్లేదానికి అనుకూలంగా లేవని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీస్ ఏదైతే విధించారో దీని మీద గట్టిగా బిగ్గరగా స్పందించాల్సింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, కామర్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి కౌంటర్ అటాక్, గవర్నమెంట్ ఆఫ్ అటాక్ ఇండియా నుంచి రావాల్సినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాకుండా స్వదేశీ జాగరణ్ మంచి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క కంట్రోల్ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకుంది అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అపోజిషన్ పార్టీలు అనాది కాలంగా చెప్తుంది ఏంటంటే, భారతదేశానికి బీజేపీ పరిపాలన ఎప్పుడున్నా కానీ ఆర్ఎస్ఎస్ పాలసీస్ని డిసైడ్ చేస్తుంది, ఆ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడమే బీజేపీ వాళ్ళ పని అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్గా ఫార్ములాస్ అవనివ్వండి, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవనివ్వండి, ఇలాంటి పాలసీస్ అనేసి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో డిజైన్ చేసి బీజేపీకి పంపిస్తే బీజేపీ దాన్ని చట్టసభలో ప్రవేశపెట్టి దాన్ని పాలసీగా మార్చారనేసి అపోజిషన్ పార్టీల నుంచి వస్తున్నటువంటి ఎడ్యుకేషన్. అయితే రీసెంట్గా జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్ విధించిన తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి స్వదేశీ జాగరణ్ మంచి నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ని చూస్తే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ పరమైనటువంటి స్టేట్మెంట్స్ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక సంఘ్ పరివార్ యొక్క నుంచి రావడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీజేపీ భారతదేశంలో పరిపాలన మీద పట్టు కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ చేతిలో పెట్టేసి ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు నడుస్తుందని మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ యాజ్ వెల్ యాజ్ పెనాల్టీస్ విధిస్తున్న క్రమంలో రష్యాతో వెపన్స్ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయడాన్ని ఒక బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు నిజానికి అది కాదు. నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి డిబేట్ పార్లమెంట్లో జరుగుతున్న క్రమంలో ఏ గ్లోబల్ లీడర్ యొక్క ప్రెషర్ వల్ల ఆపరేషన్ సింధూర్ ఆర్ సీజ్ ఫైర్ ఆపలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. డొనాల్డ్ ట్రంప్ అప్పటికే 29 టైమ్స్ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ నా వల్లే జరిగింది, అది నా వల్ల జరిగేదానికి రీజన్ నేను ట్రేడ్ని బూచిగా చూపించేటువంటి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వచ్చేలా చేయగలిగానని చెప్పారు. ట్రేడ్ అనే దాన్ని బూచిగా చూపిస్తే నరేంద్ర మోదీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే, ఈరోజు ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి యుఎస్ఏ ఏదైనా యాక్షన్స్ తీసుకుంటే ఇండియా ఫారిన్ ట్రేడ్ కొంచెం దెబ్బతింటుందని భయపడి తీసుకున్నారని ఒక ఇంప్రెషన్ ఉంది అక్కడ. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డొనాల్డ్ ట్రంప్ అని కానీ అమెరికాని పేరెత్తకుండా ఏ గ్లోబల్ లీడర్ ప్రెషర్ వల్ల సీజ్ ఫైర్ అండ్ ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, సీజ్ ఫైర్ జరగలేదని చెప్పిన తర్వాత వితిన్ 48 అవర్స్లో డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ అవే 25% టారిఫ్స్ అండ్ ప్లస్ పెనాల్టీస్ అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ఏ విధించారంటే డెఫినెట్గా నరేంద్ర మోదీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన మాట ఏదైతే ఉందో డెఫినెట్గా అది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న వాదనకి విరుద్ధంగా భిన్నంగా ఉంది. కాబట్టి ఆయన ఈ రకమైనటువంటి టాక్టిక్స్ని విధించి చూసి ఇండియన్ ఎకానమీని ఒక డెడ్ ఎకానమీగా పోల్చి ఇండియన్ ఎకానమీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశారని చాలా చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఇంత జరిగినా కానీ ఈ రకమైనటువంటి టారిఫ్స్ విధించి ఇండియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ని దెబ్బకొట్టి ఇండియన్ ఎకానమీ ఫారిన్ ట్రేడ్ని లార్జెస్ట్ ఫారిన్ ట్రేడ్ పార్ట్నర్గా ఉన్నటువంటి యుఎస్ఏతో ట్రేడ్ దెబ్బ పడుతున్న క్రమంలో
తద్వారా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఎంఎస్ఎంఈస్ అవనివ్వండి, సర్వీస్ సెక్టర్స్ అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఫార్మా కంపెనీస్ అవనివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు లేకపోతే మొబైల్స్ అవనివ్వండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న మొబైల్స్ అవనివ్వండి, ఇవన్నీ యూఎస్ఏకి వెళ్ళాలంటే 25% అడిషనల్ టారిఫ్స్ పే చేయాలి, ప్లస్ కొన్నిటి మీద పెనాల్టీస్ వేస్తున్నారంటే వీటన్నిటి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇండియా యూఎస్ఏకి తగ్గడం వల్ల డెఫినెట్గా ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ తగ్గుతాయి. ఇంత జరుగుతున్నా కానీ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు మాట్లాడకుండా ఆర్ఎస్ఎస్లతో మాట్లాడారంటే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో పరిపాలన ఆర్ఎస్ఎస్ చేస్తుంది తప్ప ఇక్కడ నరేంద్ర మోదీ ప్రధానిగా పరిపాలన చేయట్లేదని మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ స్వదేశీ జాగరణ మంచ్కి సంబంధించినటువంటి లీడర్ మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, స్వదేశీ జాగరణ మంచ్ యొక్క కన్వీనర్ అశ్విని మహారాజ్ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ఈవీఎస్ ఏదన్నా ఒక ఫాల్స్ ఫ్యాంటసీలో ఉండి ఉండొచ్చు, లేకపోతే ఫాల్స్ పర్సెప్షన్లో ఉండి ఉండొచ్చు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోదీ లీడ్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇది గత అంతకు ముందు డికేడ్ అంటే 2004-2024 మధ్య ఉన్నటువంటి వీక్ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వానికి ఏ దేశానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో తెలిసినటువంటి బలమైన దేశం అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బలమైన దేశం అయినట్లయితే అట్లీస్ట్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికాతో న్యూక్లియర్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత దగ్గరగా 60 దేశాలతో ఫర్దర్గా న్యూక్లియర్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి ఏ ఒక్క లీడర్ కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్, తర్వాత వచ్చినటువంటి జో బిడెన్, తర్వాత వచ్చినప్పుడు ట్రంప్ బుష్, తర్వాత వచ్చినటువంటి ఒబామా కూడా ఇండియా యొక్క ఇంటర్నల్ అఫేర్లో తలదూర్చే ప్రయత్నం చేయాలి. కానీ నరేంద్ర మోదీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్న క్రమంలోనే ఇండియాకి సంబంధించినటువంటి మోస్ట్ ఆఫ్ ద అంశాలు, ఇండియా చైనాతో ఎలా ఉండాలా, ఇండియా ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఎలా ఉండాలి, ఇండియా ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు ముగించాలా, ఇండియా పాకిస్తాన్తో ఎలా ఉండాలని టర్మ్స్ అండ్ కండిషన్ ఆర్ డిక్టేషన్స్ ఇస్తుంది అమెరికా నుంచి. సో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ పవర్ఫుల్ ప్రభుత్వం అయితే అమెరికా ఈ రకమైనటువంటి కండిషన్స్ ఇండియా మీద ఎందుకు పెడుతుంది? అండ్ నిజంగా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు నరేంద్ర మోదీ అయితే ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ మీద ఈ రకమైనటువంటి టారిఫ్స్ యాజ్ వెల్ యాజ్ పెనాల్టీస్ వేసేదాకా ఎందుకు వస్తుంది? నిజంగా పవర్ఫుల్ కంట్రీ లేకపోతే రిలయబుల్ పార్ట్నర్గా ఇండియాని ఫీల్ అయితే పాకిస్తాన్కి ఇచ్చే ప్రయారిటీ కంటే హీనమైన ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నట్లు? దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, భారతదేశాన్ని ఈరోజు నడుపుతున్నటువంటి పార్టీ ఎవరివ్వండి, ప్రధానమంత్రి ఎవరివ్వండి, డెఫినెట్గా గ్లోబల్ అఫైర్స్లో లేకపోతే ఇండియాని గ్లోబల్ ఫోరమ్స్లో బలమైన వాయిస్ని వినిపించకుండా ఈయన దగ్గర ఏవో షార్ట్ కమింగ్స్ ఉన్నాయి కాబట్టి పెనాల్టీలు టారిఫ్లు వేసినా ఏం మాట్లాడరు, సీజ్ ఫైర్ నేనే చేయించానన్నా ఏం మాట్లాడరు, భారతదేశానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో పాలసీపరమైన అంశాలు విదేశాలకు సంబంధించినటువంటి లీడర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఏం మాట్లాడలేదంటే నరేంద్ర మోదీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే పవర్ఫుల్ ప్రభుత్వాన్ని నడపట్లేదు అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ బీజేపీ వాళ్ళు బయటికి ఈ రకమైనటువంటి డాంబికాలు పలుకుతా నరేంద్ర మోదీ ఎప్పుడైతే వీక్గా ఉన్నారో ఈ వీక్నెస్ని ఇంకా వీక్లోకి తీసుకెళ్తే బీజేపీ ఓడిపోతే ఆర్ఎస్ఎస్కి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నరేంద్ర మోదీ స్టిల్ పవర్ఫుల్, స్టిల్ రిలయబుల్ లీడర్, స్టిల్ స్ట్రాంగ్ లీడర్ అని చూపించే ప్రయత్నం ఈ స్వదేశీ జాగరణ మంచులు అంటూ లేకపోతే సంఘ్ పరివార్ వాళ్ళు చేస్తున్నారంటే డెఫినెట్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద పట్టును కోల్పోయారు. నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్స్ ఇండియాకి సంబంధించినటువంటి అఫైర్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా కౌంటర్ చేసేటువంటి బలమైన పొజిషన్లో లేరు ఆయన. నరేంద్ర మోదీ ఓవరాల్గా గత 10 సంవత్సరాలుగా మీడియాని మేనేజ్ చేసుకుంటూ మీడియాని అడ్డం పెట్టుకుంటూ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, పవర్ఫుల్ లీడర్ లేకపోతే గ్లోబల్లో ఒక బలమైనటువంటి రికగ్నిషన్, పాపులారిటీ ఉన్నటువంటి లీడర్ అనేసి ఊదరగొట్టుకుంటూ ఏదైతే వచ్చారో వాటన్నిటికీ భిన్నమైనటువంటి డెవలప్మెంట్స్ గత 1.5 ఇయర్గా జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కప్పిపుచ్చి బీజేపీని రాజకీయంగా అలైవ్గా ఉంచాలి అంటే మాత్రం ఖచ్చితంగా సంఘ్ పరివార్ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఒక దేశానికి సంబంధించినటువంటి ఎకానమీని అమెరికన్ ప్రెసిడెంట్ డెడ్ ఎకానమీగా అన్నారంటే దాని మీద కూడా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ కామర్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పందించలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఒక పక్కేమో బీజేపీ వాళ్ళు చెప్పేది గ్లోబల్ ఎకానమీలో లేకపోతే ప్రపంచంలో ఈరోజు ఇండియన్ ఎకానమీ ఒక బ్రైట్ స్పాట్, ఇండియా ఒక బ్రైట్ స్పాట్గా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం ఏజెన్సీల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, అతను ఇండియన్ ఎకానమీ ఎలాంగ్ విత్ రష్యా ఒక డెడ్ ఎకానమీ, మీ 2 డెడ్ ఎకానమీలు కలిసి ఎటన్నా దూకి చావండి అని చెప్పినా దాని మీద కౌంటర్ చేయట్లేదంటే నిజంగా భారతదేశం పట్ల బీజేపీకి ఆర్ఎస్ఎస్ గౌరవం ఉందా? భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పోల్చిన వీళ్ళు మాట్లాడలేదంటే ఖచ్చితంగా వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఎదురు మాట్లాడేదానికి, మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ ఎదురు మాట్లాడేదానికి సాహసించట్లేదని మాత్రం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.